హే గాయ్స్, చూడండి ఇక్కడ మనకి థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అనేది రిలీజ్ చేశారు. సో చూద్దాం మనం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆఫీషియల్ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది మనకి. థర్డ్ ఫేజ్ అనేది తెలంగాణ సిపిజే 2025 రిజిస్ట్రేషన్స్ అండ్ వెబ్ ఆప్షన్స్ ఫైనల్ ఫేజ్ షెడ్యూల్. ఓకేనా, ఇది ఫైనల్ ఫేజ్ అన్నమాట. ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి మనకి. దిస్ ఇస్ ద వెబ్ ఆప్షన్స్ ఫర్ ఫైనల్ ఫేజ్ షెడ్యూల్. ఇంకా ఎవరైతే ఫస్ట్ ఫేజ్ లో మిస్ చేసుకున్నారో రిజిస్ట్రేషన్, సెకండ్ ఫేజ్ లో కూడా రిజిస్ట్రేషన్ మిస్ చేసుకున్నారో, ఇప్పుడు మీకు టైం ఉంది. ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయింది గాయస్. 29th నుంచి వెళ్ళి మీకు రిజిస్ట్రేషన్స్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ వరకు మీరు రిజిస్ట్రేషన్స్ అనేది చేసుకోవచ్చు. సో ఎవరైతే మిస్ చేసుకున్నారో ఫస్ట్ ఫేజ్ లో, సెకండ్ ఫేజ్ లో, సో ఇప్పుడు థర్డ్ ఫేజ్ లో మీరందరూ రిజిస్ట్రేషన్స్ అనేది చేసుకోండి. టుడే నుంచి వెళ్ళి 29th నుంచి వెళ్ళి ఫస్ట్ వరకు మీకు రిజిస్ట్రేషన్స్ అనేది జరుగుతుంది. సో మీరు అందరూ థర్డ్ ఫేజ్ కి అప్లై చేసుకోండి. కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు కొత్తగా అప్లై చేసుకోండి. మిగతా వాళ్ళు థర్డ్ ఫేజ్ కి వెళ్ళాలనుకుంటే మీరు ఎక్సర్సైజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ బై ద క్యాండిడేట్స్ ఆన్ 2nd to 4th వరకు మీకు వెబ్ ఆప్షన్స్ అనేది ఇస్తారు. సో అప్పుడు మీరు మీ చూస్ చేసుకున్న కాలేజెస్, ఇంకా మీరు వేరే కాలేజ్ కి ట్రై చేయాలనుకునే వాళ్ళు, ఫస్ట్ ఫేజ్ వాళ్ళైనా సెకండ్ ఫేజ్ వాళ్ళైనా, వెబ్ ఆప్షన్స్ మనకి సెకండ్ రోజు స్టార్ట్ అవుతుంది. మనకి 4th వరకు ఉంటుంది వెబ్ ఆప్షన్స్ అనేది. అంటే 3 days వరకు మనకి వెబ్ ఆప్షన్స్ ఉంటుంది. ఆ పర్టికులర్ డేట్ లో మీరు అందరూ వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి. ఓకేనా, తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ లో ఏదైనా మిస్ మ్యాచ్ చేసుకున్నా, అంటే ఫస్ట్ ఫేజ్ లో పెట్టాలనుకున్న సీట్ సెకండ్ ఫేజ్ లో పెట్టినా, థర్డ్ ఫేజ్ లో పెట్టినా, అలా ఏమైనా మీకు మళ్ళీ చేంజ్ చేసుకోవాలనుకుంటే విండోస్ ఓపెన్ ఫర్ ఎడిటింగ్ వెబ్ ఆప్షన్స్ బై ద క్యాండిడేట్స్ ఆన్ 5th రోజు అది ఓపెన్ అవుతుంది విండోస్. అక్కడికి వెళ్ళి మళ్ళీ మీరు 5th రోజు వెబ్ ఆప్షన్స్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. మళ్ళీ మీ ప్రిఫరెన్స్ ని మార్చుకోవచ్చు. ఓకేనా, సో తర్వాత మళ్ళీ మనకి ప్రొవిజనల్లీ మన లెటర్స్ అలాట్ టు ద క్యాండిడేట్స్ ఫ్రమ్ 9th onwards. ఓకేనా, 9th రోజు మనకి డిస్ప్లే చేస్తారు మన ప్రొవిజనల్లీ అలాటెడ్ క్యాండిడేట్స్ లిస్ట్. అండ్ మీకు అలాట్మెంట్ లెటర్ కూడా 9th రోజే డిస్ప్లే చేస్తారు. ఓకేనా, అండ్ దెన్ రిపోర్టింగ్ ఏ రోజు చేయాలి అంటే రెస్పెక్టివ్ కాలేజెస్ బై ద క్యాండిడేట్స్ ఆన్ ఆర్ బిఫోర్ 11th రోజు. 11 అంటే ఏ రోజు అయితే మీకు అలాట్మెంట్ లెటర్ ఇస్తారో ఆ రోజు నుంచి మీకు అలాట్మెంట్ లెటర్ లో డీటెయిల్ గా మెన్షన్ చేసి ఉంటుంది అక్కడ. సో ఏ రోజు వరకు మీరు మీ రెస్పెక్టివ్ కాలేజెస్ కి రిపోర్ట్ చేయాలి అనేది. ఓకేనా, సో మీరందరూ ఇది చూసుకోండి. మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. వెళ్ళి మీరందరూ అప్లై చేసుకోండి. ఓకే, సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఎన్సీసీ క్యాండిడేట్స్ కూడా ఇచ్చారు అఫీషియల్ వెబ్సైట్ లో. సో మీరు ఇక్కడ మీ లిస్ట్ ని కూడా చెక్ చేసుకోవచ్చు. నేను దీని లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ఓకేనా, అండ్ దెన్ కాలేజ్. సో ఇక్కడ ఇంకొకటి సెంట్రలైజ్డ్ మాన్యువల్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఫర్ ద సూపర్ న్యూమరీ సీట్స్ ఫర్ క్యాప్ ఎన్సీసీ పిహెచ్ కేటగిరీ షెడ్యూల్ అని కూడా ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు. తెలంగాణ సిపిజే 2025 సెంట్రలైజ్డ్ మాన్యువల్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఫర్ ద సూపర్ న్యూమరీ సీట్స్ ఫర్ క్యాప్ ఎన్సీసీ పిహెచ్ కేటగిరీస్ విల్ బి కండక్టెడ్ యాజ్ ఫర్ ద ఫాలోయింగ్ షెడ్యూల్. ఓకే, సో ఇక్కడ చూడండి టైమింగ్. సో ఇది 22, 22, 23, 23 ఆల్రెడీ ఇది అయిపోయింది అనుకుంటా. సో మళ్ళా కొత్త నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేస్తారు అని చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి, సో ద లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ ఎన్సీసీ క్యాండిడేట్స్ హ్యాస్ బీన్ రిలీజ్. ప్లీజ్ చెక్ యువర్ స్టేటస్. ఫైనల్ ఫేజ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విల్ బి ఓపెన్ ఫ్రమ్ 29th onwards to 1st వరకు. ఓకేనా, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు మీ క్యాండిడేట్స్ ఫర్ లాగిన్ ఫేజ్ 2 లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ అలాటెడ్ క్యాండిడేట్స్ ఫేజ్ 2 వాళ్ళ లిస్ట్ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, మీకు ఏ కాలేజ్ వచ్చింది ఏంటిది అని. ఓకేనా, సో ఓకే గైస్, సో మీరు థర్డ్ ఫేజ్ కి మీరు మళ్ళీ అప్లై చేసుకోండి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే వాళ్ళు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్స్ చేసుకోండి. ఓకేనా గైస్, హోప్ యూ అండర్స్టూడ్. హే గైస్, సో థర్డ్ ఫేజ్ అనేది మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో మీరు అందరూ ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళందరూ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకేనా, మీరు ఫస్ట్ ఫేజ్లో మిస్ చేసుకున్న వాళ్ళు, సెకండ్ ఫేజ్లో మిస్ చేసుకున్న వాళ్ళు, దిస్ ఈస్ ద థర్డ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్. ఈ ఫైనల్ ఫేజ్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. సిపిజే 2025 వాళ్ళందరూ. ఓకేనా, మిస్ అవ్వకుండా చేసుకోండి. ఇంకా మిగతా వాళ్ళు నాకు అలాట్మెంట్ లెటర్స్ రాలేదు, ఈ పర్టికులర్ కాలేజ్లో నేను పెట్టాను అయినా నాకు కాలేజెస్ రాలేదు అనే వాళ్ళు కూడా వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి. ఓకేనా, సో మీ రిజిస్ట్రేషన్స్ అనేది ఈ రోజు నుంచి అంటే 29th నుంచి స్టార్ట్ అయిపోయింది. మీకు ఫస్ట్ వరకు రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. ఓకేనా, కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఈ రోజు నుంచి ఫస్ట్ వరకు మీ అప్లికేషన్స్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ మిగతా వాళ్ళు ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు కూడా ఇంకా థర్డ్ ఫేజ్కి ప్రొసీడ్ అవ్వాలనుకునే వాళ్ళు, ఇంకా మీకు వేరే కాలేజెస్ వస్తే బాగుండు కదా అని అనుకునే వాళ్ళు, మీరు థర్డ్ ఫేజ్లో మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది పెట్టుకోండి. ఓకేనా, పెట్టుకొని చూడండి. సో ఎవరు కూడా మిస్ అవ్వకుండా వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్ అనేది మనకి 2nd నుంచి వెళ్ళి 4th వరకు ఉంటుంది. ఓకేనా, 3 days వెబ్ ఆప్షన్స్ అనేది ఉంటుంది. సో 2nd నుంచి వెళ్ళి 4th వరకు మీరందరూ వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, ఎంఈడి ఎంపీడీ వాళ్ళకి ఇంకా అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది ఏమీ రిలీజ్ చేయలేదు గైస్. సో నేనేమనుకుంటున్నాను అంటే ఎంఈడి ఎంపీడీ వాళ్ళందరూ కూడా ఏం చేయాలి అంటే
మనకి ఈ థర్డ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్లో ఏ రోజైతే వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవుతుందో 2nd నుంచి 4th వరకు ఆ రోజు మీరు అందరూ మీ లాగిన్స్ అని డీటెయిల్స్ అన్ని లాగిన్ అయ్యి దాంట్లో మీకు వెబ్ ఆప్షన్స్ ఇంటర్ఫేస్ అనేది ఇస్తే మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి. ఓకేనా, నేను కూడా ట్రై చేస్తాను. ఒకవేళ మన ఎంపీడీ వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ అనేది ఓపెన్ అవుతుంది, మనం కూడా పెట్టుకోవచ్చు అంటే నేను దానికి ఒక పర్టికులర్ వీడియో చేస్తాను. మీరందరూ ఆ రోజు అయితే సెకండ్ నుంచి వెళ్ళి 2nd, 3rd, 4th 3 days మీకు వెబ్ ఆప్షన్స్ అనేది ఉంటుంది. ఆ రోజు ఎంపీడీ అండ్ మిగతా స్టూడెంట్స్ అందరూ CPZ స్టూడెంట్స్ అందరూ మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి. ఇంకా మీ వెబ్ ఆప్షన్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు 5th రోజు మీ ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా, మీ ప్రిఫరెన్స్ని మార్చుకోవచ్చు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది పెట్టుకోవాలనుకున్నావా, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, 4th ప్రిఫరెన్స్ కాలేజెస్ ఏదైతే మీరు పెట్టుకోవాలనుకుంటున్నారో 5th రోజు అది మీరు మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో మీకు అర్థమైంది అనుకుంటా మీరందరూ. అండ్ మీకు 9th రోజు అలాట్మెంట్ లెటర్స్ అనేది రిలీజ్ చేస్తారు ఒఫీషియల్ వెబ్సైట్లో. ఓకేనా, మీకు ఆ రోజు వీడియో కూడా చేస్తాను ఏ రోజు అయితే ఒఫీషియల్లీ మీకు అలాట్మెంట్ లెటర్స్ అనేది రిలీజ్ చేస్తారు. ఓకే, సో అండ్ మీ రెస్పెక్టివ్ కాలేజెస్కి ఏదైతే కాలేజ్ మీకు అలాట్ చేశారో ఆ రోజు మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి వస్తుంది. అది 11th రోజు అని చూపిస్తున్నారు. ఓకేనా, సో మీరందరూ మిస్ అవ్వకుండా మీరు అందరూ అప్లై చేసుకోండి. కొత్తగా రిజిస్ట్రేషన్స్ ఇంకా ఫస్ట్ ఫేజ్లో మిస్ చేసుకున్న వాళ్ళు, సెకండ్ ఫేజ్లో కూడా మిస్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది, వాళ్ళకి తెలియకుండా ఉన్నారు. అయితే ఈ థర్డ్ ఫేజ్ ఇది ఫైనల్ ఫేజ్ అన్నమాట. మీరందరూ వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ మిగతా వాళ్ళు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటే మీరు పెట్టుకోవచ్చు. ఓకేనా, నో ప్రాబ్లమ్ ఇన్ దట్. అండ్ ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఫేజ్ కాబట్టి మీరు మిస్ అవ్వకుండా మీరు వెబ్ ఆప్షన్స్ రిజిస్ట్రేషన్స్ అవన్నీ చేసుకోండి గైస్. మళ్ళీ ఈ CPG 2025 ఇయర్ ఇది లాస్ట్ ఫేజ్ కాబట్టి మీకు మళ్ళీ నెక్స్ట్ ఫేజ్ ఉండదు. ఓకేనా, సో దిస్ ఇస్ ద లాస్ట్ ఫేజ్. మీరు అందరూ అప్లై చేసుకోండి. హోప్ యూ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు అర్థమైతే మీరు వీడియోస్కి లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే మీరు నాకు కమెంట్ చేయొచ్చు. నేను మీ అందరికీ వీడియోస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, సో ఇంకా స్పెషల్ ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే మీరు నాకు కమెంట్ చేయండి. ఐ ట్రై టు మేక్ అ వీడియో అపాన్ దట్. ఓకేనా, నాకు తోచినంత వరకు నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. అండ్ సారీ ఫర్ ఇన్కన్వీనియంట్ ఇఫ్ మై తెలుగు ఈజ్ బ్యాడ్. సో మీకు నేను అట్లీస్ట్ మీకు అర్థమయ్యే విధంగా అయితే చెప్తున్నాను అని అనుకుంటున్నాను. మీ అందరికీ అర్థమవుతుంది అని కూడా అనుకుంటున్నాను. సో మీరు అర్థం చేసుకోగలుగుతారు అని కూడా అనుకుంటున్నాను. ఓకేనా, సో హోప్ యూ గైస్ అండర్స్టూడ్. మీరు వీడియోస్కి లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా గైస్, హోప్ యూ గైస్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.